పాకిస్తాన్లో ప్రస్తుతం అయితే అణు లీకేజ్ జరిగిందా లేదా అన్న చర్చ నడుస్తున్నటువంటి దశలో కొన్ని వీడియోస్ కొన్ని ఇది అయితే బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో మనం ధృవీకరించలేం. బట్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ పేరుతో ఇదొకటి సర్క్యులేట్ అవుతోంది. ఏదైతే అక్కడ అణు లీకేజ్ జరిగింది అంటూ స్థానిక ప్రజల్ని అక్కడి నుంచి తరలి వెళ్ళమని ఇస్తున్నటువంటి సూచనలకు సంబంధించినటువంటి అంశం నార్దర్న్ పాకిస్తాన్లో ఇది జరిగింది అన్నటువంటిది. ఏదైతే ఖైరానా హిల్స్ దగ్గరన ఈ లీకేజ్ జరిగింది అన్నటువంటి దానికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకు వస్తోంది. ఇది పతాక స్థాయికి చేరుతోంది. ఇదే సందర్భంలో అక్కడ జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా చూసుకుంటే వివిధ మీడియా సంస్థలు కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఏంటి దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఇంపార్టెన్స్ ఏంటి, దానివలన ప్రజల జీవితాలు ఏమవుతాయి అన్నటువంటి పాయింట్ కూడా ప్రధానంగా చర్చకు వస్తోంది. ఇది రాబోయేటటువంటి రోజుల్లో అయితే కాబట్టి దీనివలన ఒక ప్రమాదం ఉంటుంది. ఇప్పటి వరకు ఒక కాన్సెప్ట్ ఉంది, అసలు మనం ఓడిపోయామంట కదా, అమెరికా అధ్యక్షుడు చెప్తే ఆగిపోయామంట కదా అని కూతలు కూసిన దరిద్రులు ఉన్నారు కదా. రేపటి నుంచి అయ్యో అదేంటండి, అణ్వాయుధాలు ఉన్న చోట చేయడం ఏంటండి, దానివల్ల ఎంత పెను విధ్వంసం జరుగుతుంది, ప్రపంచాన్నే ప్రమాదాల్లో ముంచేశారు కదా అని చెప్పేసి కొత్త స్వరం అందుకునే అవకాశం ఉంటుంది. చెప్పులు తీసుకుని కొట్టాలి అట్లాంటి దరిద్రుల్ని. ఎందుకంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, భారత్ మీద వేస్తాం అని బెదిరించినప్పుడు మనం ఇప్పుడు అణ్వాయుధాల మీద ఇలా అక్కడ వాళ్ళ స్థావరాల మీద వేసాం. అందులో అణ్వాయుధం ఉంటే ఆడికి తప్పు, మంది కాదు కదా. అదే సందర్భంలో వాడైతే అణ్వాయుధం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ.